జై శ్రీరామ్ అండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే పద్మజ గారు పేరు మన సబ్స్క్రైబర్ ఒక మేడము ఎప్పటి నుంచో మెసేజ్ పెడుతున్నారు. ఏమని అంటే, మేడం మీరు చేసే వీడియోలు నేను చూస్తుంటాను డైలీ, కానీ నాకు ఒక సమస్య ఉంది, దానికి పరిష్కారం కావాలి మేడం అని చెప్పి పెట్టారు. ఏంటి సమస్య అంటే, కోడళ్ళకి కోపాలు వస్తాయి. ఎప్పుడు ఈవిడ అత్తగారుల గురించే చేస్తుంది, కోడళ్ళ గురించి ఏం మాట్లాడదు అని. కోడళ్ళ గురించి పెట్టిన వీడియోలు ఏమో కోడళ్ళు చూడరు. ఇప్పుడు ఆ మేడము ప్రాబ్లం ఏంటి అంటే, నిన్న చెప్పాం మనం, జడ్జి గారే సూసైడ్ చేసుకుని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కొడుకుని తీసుకుని అని చెప్పి సూసైడ్ చేసుకున్న వీడియో చేస్తే మేడం కింద మెసేజ్ పెట్టారు. నా కొడుకు డాక్టరు, నా కోడలు డాక్టరు, ఇద్దరికి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అంది. వేరు కాపురం పెట్టాము. వేరు కాపురం పెట్టిన తర్వాత కూడా ఇద్దరు సఖ్యతగా లేరు మేడం. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది అని చెప్పి మేడం మెసేజ్ పెట్టి అలా 2-3 సార్లు పెట్టడం జరిగింది. మేడం మీకు ఒకటే చెప్తున్నాను, ఈ రోజుల్లో పిల్లలకి మనం ఏమీ చెప్పే విధంగా అసలు లేరు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరన్నా మనం ఆడపిల్లని ఇంటికి తెచ్చుకున్నా, లేకపోతే మన ఆడపిల్లని ఎక్కడన్నా ఇచ్చినా వాళ్ళు సమస్యలు పరిష్కరించుకోవాలి, కానీ మన మధ్యలోకి వెళ్ళి మనం మాట్లాడిన దగ్గర నుంచి అత్తగారుల మీద గృహహింస చట్టాలు, ఆ మొగుడి మీద, ఆడపడుచుల మీద, ఆడపడుచు మొగుళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఈ రోజుల్లో. మనం చాలా చూస్తున్నాం. అక్కడి దాకా మనం పోకుండా ఉండాలి అంటే, మనం పెళ్లి చేసినప్పుడే మన పిల్లలు మన ఇంట్లో ఉంటారు, మనం ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడే వాళ్ళని ఎలా మనం మాట్లాడుకోవాలో, ఎలా ఉన్నారో, వాళ్ళ ప్రవర్తన ఏంటో మనకి పూర్తిగా అర్థమవుతుంది. మనం ఏమీ అర్థం చేసుకోకుండా మన ఇంటికి తెచ్చేసుకుని, మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కడో చిన్న తల్లి చేసిందనుకోండి, పొద్దున్నే లేవే దీపారాధన చేసుకో, తలస్నానం చేయి, లేకపోతే నిద్రలే అని తల్లి చెప్పింది అనుకోండి, ఏమనిపించదు. అదే అత్తగారు చెప్తే తేడాగా అనిపిస్తుంది. అవునా కదా? మన లిమిట్స్లో మనం ఉంటేనే ఈ రోజుల్లో మన కొడుకులకి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంతేగాని పూర్వం రోజుల్లో లాగా మన పెత్తనాలు ఇంకా సాగాలి, లేకపోతే మనం ఇంకా కోడళ్ళు మన చెక్కు చెత్తల్లో ఉండాలి అనుకుంటే ఈ రోజుల్లో పిల్లలు అసలు లేకపోగా, మనం ఎంత సైలెంట్గా ఉన్నా కూడా మన మీదకి వచ్చే రోజులు ఈ రోజుల్లో కోడళ్ళ విషయాల్లో జరుగుతున్నాయి. కొడుకులకు చెప్తున్నారు అందరు అత్తగారు, అందరు తల్లులు, రే నాయనా సర్దుకోండిరా, సర్దుకుని ఉండండి, కుటుంబ పరువు బయటికి పోతుంది, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా మీరు గొడవలు పెట్టుకుంటే ఎలాగాని తల్లిదండ్రులు ఈ కొడుకులకి సర్ది చెప్పుకోలేక వాళ్ళ తల ప్రాణాలు తొక్కొస్తున్నాయి. రోజు కేసులు అవే. సగం కేసులు మా మరిది గారి దగ్గరికి వచ్చేవి డైవర్స్ కేసులే. ఆయన చెప్తూ ఉంటారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చిన్న విషయాలకి గొడవలు పట్టడం, చిన్న విషయాలకు తగాదాలు పెట్టుకోవడం, ముగ్గురు 2 రోజులు ఎక్కడికన్నా వెళ్ళంగానే వీళ్ళకి అనుమానాలు వచ్చి ముగ్గురు మీద కేసులు పెట్టేయటం, ఆఖరికి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్కి లాగటం, ఇవన్నీ చేస్తున్నారు. కనుక మేడం మీరు చాలా ధైర్యంగా ఉండండి. పిల్లాడిని కూడా, మీ అబ్బాయిని కూడా అంత చదువుకున్నాడు, చాలా తెలివితేటలతో మసులుకోమని చెప్పండి. ఎక్కడ గొడవలు వస్తున్నాయో అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీ ప్రాబ్లం ఆయన ప్రాబ్లం వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చుంటే చక్కగా వాళ్ళ పరిష్కారం చెప్తారు. అందుకని మీరు కౌన్సిలింగ్ సెంటర్లో అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళిద్దరికి ఏ తప్పులు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది వాళ్ళు చక్కగా కౌన్సిలింగ్ చేస్తారు. అలాంటి సెంటర్లో అప్లై చేయండి. మీరు కూడా వెళ్ళారంటే మన వైపు నుంచి ఏమైనా తప్పులున్నా, లేకపోతే వాళ్ళకి మన వైపు నుంచి కోడళ్ళకు కూడా మీ గురించి తప్పుగా అనుకున్నా వాళ్ళు చక్కగా మీ సమస్యకి పరిష్కారం చెప్తారు. అందుకే మీరు వీడియో చేయమని అడిగినా కూడా నేను లేట్ చేయడానికి కారణం. దయచేసి వాళ్ళిద్దరూ డాక్టర్సే తెలుసు, కౌన్సిలింగ్ సెంటర్స్ని అప్రోచ్ అయ్యి మీరు, మీ వారు, మీ కోడలు, మీ కొడుకు కలిసి అక్కడ ఉండి సమస్య పరిష్కరించుకోండి. విడాకులు ఎప్పుడు పరిష్కారం కాదు. అలాగని కలిసి ఉండి ఇలా రోజు తగాదా పడ్డా ఆ సంసారాలు బాగుండవు. కనుక ప్రతి ఒక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఎలా కలిసి ఉండాలా అనే దాని గురించి, ఎలా కలిసి ఉంటే బాగుంటుందనే దాని గురించి ఆలోచించండి తప్ప విడిపోవడానికి లేకపోతే విడాకులు తీసుకోవడానికి గురించి ఆలోచించమాకండి. ఒక్క భర్త పెళ్లి చేసుకున్నప్పుడే అతనితోనే అండర్స్టాండింగ్ లేకపోతే రెండో అతనితో కూడా మనకు ఉండదు. అందుకని దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలాంటి పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగకుండా
కోడళ్ళు కూడా మలుచుకుంటే బాగుంటుంది. కోడళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మన పిల్ల అనుకుంటే కుటుంబాలు చాలా బాగుంటాయండి. మీకు నచ్చితే మేడం ఒక లైక్ చేయండి, లేదంటే ఇంకో పరిష్కారం కావాలంటే నేను వెంటనే చెప్తాను. బాయ్ అండి.